వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఆయన పాలనలు, సంస్కరణలు ఇవేం కొత్త కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడిపించడానికి ఆయన ఇప్పటి వరకు కష్టపడిన దానికంటే ఎక్కువ కష్టపడాలి. ప్రభుత్వం దగ్గర సొమ్ములు ఉన్నాయా, అసలు ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలియడానికి ఖచ్చితంగా ఒక నెల రోజులు టైం పట్టేలా ఉంది, మొత్తం దస్త్రాలన్నీ తీసి. సో ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి పుస్తకాలు, కిట్స్ ఇవన్నీ ఇవ్వాలి. ప్రభుత్వం మారింది. నార్మల్గా ఎవరైతే ఏం చేస్తారు, లేదు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చి ఏం చేస్తారో తెలియదు. పాత ప్రభుత్వం ఇచ్చినటువంటివి ఏవి ఉండకూడదు, అవన్నీ పక్కన పెట్టేసి కొత్తగా ఇవ్వండి అని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉంటారు. అదే చేస్తే చంద్రబాబు ఎందుకు అవుతారు? సో క్లియర్ కట్ డెసిషన్ తీసుకున్నారు, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు అధికారులకు. ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడకూడదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ దాని మీద ఉన్నప్పటికీ, స్కూల్ బ్యాగ్స్ మీద, యూనిఫామ్స్ మీద, మొత్తం వేటి మీద, పుస్తకాల మీద కానీ ఉన్నా సరే అవి ఇచ్చేసేయండి. ఉన్న స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేసేయండి. ఏ ఒక్కటి వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ ధనం, ప్రజల సొమ్ము. అది ఒక్క పైసా కూడా వృధాగా పోవడానికి వీల్లేదు. ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ నాకు అనవసరం. పిల్లలు ఇబ్బంది పడకూడదు. హ్యాట్స్ ఆఫ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మీకేనండి. అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతతోటి మొదలుపెట్టాం. అన్న క్యాంటీన్ల పేర్లు మార్చాం, అన్న క్యాంటీన్లే ఎత్తేసాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతుంటే కనీసం వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి తీసుకెళ్ళినా బాగానే ఉండేది. లేదు, ప్రజావేదిక కూల్చాం. సైకిళ్ల పంపిణీ తెలిసిందేగా, విడదల రజని, రోజా వీళ్ళందరూ సైకిళ్ల పంపిణీ కోసం పూలు జల్లించుకున్నారు మొహాల మీద పిల్లలతోటి. అక్కడ ఎండలో నిలబెట్టి మీరు చల్లండి అమ్మా, అలాగే స్టిక్కర్లు అప్పటికప్పుడు ముద్రించి వాటి మీద. గంటా శ్రీనివాసరావు గారి మీద కేసు కూడా పెట్టేశారు. బ్లాక్ లిస్ట్లో ఉందిట కంపెనీ, ఆ కంపెనీకి 100 కోట్ల పైసలు కాంట్రాక్ట్ ఇచ్చేశాడు ఇది అని చెప్పి. ఏం చెప్పాలి ఇంకా? మీకు ఏమైనా అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ ఏంటనేది? నాది ఇక్కడ రాజకీయం కాదు, నాకు ప్రజలు ముఖ్యం, పిల్లలు ముఖ్యం. అక్కడ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆలోచన ఆయిందైతే, వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, మన స్టిక్కర్లు ఉండాల్సిందే, మనమే పంపిణీ చేసామని తెలియాల్సిందే. గత ప్రభుత్వ వాసన దీంట్లో ఏది ఉండకూడదు, వాళ్ళ పథకాల పేర్లు ఏవి ఉండకూడదు. మనం చేసినా చేయకపోయినా, మన పథకం కాకపోయినా, మనం ప్రవేశపెట్టకపోయినా మనదే అన్నట్టుగా చెప్పుకోవాలి అన్నటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచన చూసారా? ఆఖరికి పిల్లలు తినేటువంటి చిక్కీ మీద దాని మీద కవర్లు కూడా ఇంకా మీ ఫోటోలు వేసి ప్రింట్ చేయించుకున్నారంటే మీ ప్రచార పిచ్చ ఎంత ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మీ జేబుల నుంచి ఏమైనా తీసి పెట్టావండి జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ సొంత ఆస్తుల నుంచి ఏమైనా తీసి పెట్టావా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని జస్ట్ ఒక టైటిల్ ఇచ్చామంతే, రాష్ట్రాన్ని రాసివ్వాల. ఏదో నేనే ఉద్ధరించాను, నేనే చేశాను అన్నట్టుగా నేను సర్క్యులేట్ అవుతున్నాయి. నాకు తెలిసి ఇంకా అది మేబీ గ్రాఫిక్స్ ఏమైనా చేసి ఉంటారు అంతే. ఎందుకంటే ముద్రించడానికి దానికి టైం పడుతుంది కాబట్టి. ఆ చిక్కీల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం జగన్మోహన్ రెడ్డి ఎగిరిపోయింది. సో మధ్యాహ్న భోజనం ఆ పథకానికి జగనన్న గోరుముద్ద ఉంటే జగనన్న పేరు తీసేసేయండి, గోరుముద్ద నుంచండి అని ఉంచారు. గోరుముద్ద. అలాగే దీనికి వైఎస్ఆర్ కిట్స్, జగనన్న కిట్స్ ఏవో ఉన్నాయి కదా, ఆ పేరు తీసి స్కూల్ కిట్స్, స్టూడెంట్స్ కిట్, విద్యార్థుల పేరే పెట్టారు దానికి. రాజకీయాలు చూడలా. అది ఆయనకి నీకు ఉన్నటువంటి తేడా. ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి ఎక్స్ ఓపెన్ చేసి, అదే ట్విట్టర్, నీకు అర్థం కాదేమో, ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అభినందనల వెల్లువ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చూస్తే కళ్ళు తిరుగుతాయి నీకు. సారీ, నీకు మొబైల్ లేదు కదా, అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉంటుందిగా, ఓపెన్ చేసుకోవచ్చు. పక్కన ఎవడో చూపించాడరా అంటే చూడొచ్చు. మహామహులు దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు, వెల్కమ్ బ్యాక్ సార్ అని. అది ఆయన స్థాయి. మంచి చేస్తే అలా ఉంటుంది. మనం ఏం చేసాం? బటన్లు నొక్కాం. సంక్షేమం ఏదో నేను మాత్రమే చేసా, దేశంలో ఎక్కడ జరగలేదని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉండడం తప్పితే ఏముంది మనకి? అది పరిపాలన చేయడం అంటే అలా చేయాలి. అంతేగాని
మురగబెట్టడం కాదు. కేవలం చంద్రబాబు నాయుడు హయాంలో కొన్న సైకిళ్ళు అని చెప్పి కొన్ని లక్షల సైకిళ్ళు వాళ్ళు స్టిక్కర్‌లేసి పంపిణీ చేసినవి కొన్నైతే కొన్ని వేలాది సైకిళ్ళు తుప్పు పట్టిపోయి ఎందుకు పని చేయకుండా వర్షంలో అలా వదిలేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకు ఇవ్వలా. ఏ? తర్వాత ఏంటి ఈ దిక్కుమాలిన పోస్టులవి పెడుతున్నారేంటి? రంగులు మార్చడం కాదా అని చెప్పి. తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే గారు వాళ్ళ నియోజకవర్గంలో ఒక గ్రామ సచివాలయం. దాని మీద వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నటువంటి దాన్ని పక్కన కొట్టేసి వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ సొంత డబ్బులతోటి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పేరు ఇంకా పూర్తిగా రాయలేదు. పైన మోడీ గారు, మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్ర, పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఆ పక్కన ఎమ్మెల్యే. వాళ్ళ ఫోటోలు వేసుకొని కింద ఇది సచివాలయము. దీని కింద వస్తుంది అని డీటెయిల్స్ ఇచ్చి పెట్టారు. అది ఫ్లెక్సీ. అడుక్కి ₹11 తీసుకునేటువంటి ఫ్లెక్సీ. వాళ్ళ సొంత డబ్బులతో ప్రింట్ చేయించుకొని అందంగా అక్కడ పెట్టారు తప్ప ప్రజల సొమ్ముతోటి వాళ్ళు ఏమీ పెట్టలేదు. అది పద్ధతి. అంతే తప్ప ఇష్ట రీతిన ప్రతి దానికి రంగులు మార్చి కోర్టుకెళ్ళి మొట్టికాయలు తిని కోర్టు లాయర్లకి డబ్బులు ప్రజల సొమ్ములు పే చేసి ఇష్టం వచ్చినట్టు తగలేయడం, దుబారా చేయడం. వాట్ ఈస్ దిస్? ఇదే గవర్నెన్స్ అంటే? ఇస్ ఇట్ ఎ గుడ్ గవర్నెన్స్ అకార్డింగ్ టు యూ? ఐ డోంట్ థింక్ సో. మనకు గవర్నెన్స్ అంటే తెలియదు కదా. మనకి దిక్కుమాలిన యాత్రలు అంటేనే మనకు తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రక్షాళన మొదలయ్యింది. అట్ ద సేమ్ టైం ఆయన తన రాజకీయాన్ని కూడా చూపిస్తున్నారు. పరిపాలన ఎలా ఉండాలనే దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి. అది ఆయన స్థాయి, అది ఆయన ఆలోచన విధానం. చెప్పొచ్చు ఆయన కూడా కొత్త రాజకీయ నాయకుడు అయితే, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడానికి వీల్లేదు, అక్కడ నా బొమ్మ ఉండాలి, మొత్తం వేయండి, మొత్తం పసుపుమయం చేయండి, ఇంకోటి చెప్పొచ్చు. ఈ రోజు చెప్పలా. కొంతమంది నేతలు వాళ్ళ అభిమానంతోటో అత్యుత్సాహంతోటో కొన్ని చోట్ల వాటర్ ట్యాంకులకనో ఇంకో దానికనో పసుపు రంగు వేసినా లేదంటే ఆయన బొమ్మ పెట్టినా ఏం చేసినా అది వాళ్ళు సొంతంగా చేస్తే ఆయన మందలించిన సందర్భాలు కోకొలలు. గవర్నమెంట్ ఆఫీస్ లోపల మహనీయుల ఫోటోలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో మాత్రం ఉండాలి అని చెప్పి ఆయన ఫోటో అధికారులు పెడతారు తప్ప ప్రోటోకాల్లో బయట తీసుకొచ్చి బయట బోర్డులేసి పెయింట్లేసి ఇక్కడ నా బొమ్మ పెట్టండి, జాతీయ పతాకం చెరిపేసి దిక్కుమాలిన వైసీపీ జెండా వేసుకున్న రోజే బుద్ధార్థమైంది. ఏం చెప్తాం ఇంకక్కడ? ఇంకేముంది చెప్పడానికి? నేర్చుకో. ఆయన్ని చూసి పరిపాలన అంటే ఏంటి అనేది నేర్చుకో. అఫ్కోర్స్ ఇంకా నేర్చుకున్నా నీకేం ఒరిగిపోయేది ఏం లేదనుకో. ఇక ముందు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రావడం అనేది అది కలగానే మిగిలిపోతుంది. వన్ టైమ్ సీఎం. ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చు కదా, వన్ టైమ్ సెటిల్మెంట్. అలాగా ఆ ఓటీఎస్ఏ నీకు వన్ టైమ్ సీఎం అన్న ట్యాగ్ ఇచ్చేసింది. సో వెళ్ళి రాజకీయాలు పక్కన పెట్టేసి హ్యాపీగా పని చేసుకుంటే బెటర్. కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మిగతా శాశ్వత జీవితం గడుపుతూ, అది కూడా సిబిఐ వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే కేసు విచారణ మొదలైంది. రేపు 19వ తారీఖు కోర్టుకి వెళ్ళాలి కదా, అన్నీ మొదలవుతాయి. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.